ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మే మాసాంతం మనం చూసుకుంటే కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి? ఉషా గారు, ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి వాళ్ళకి ఫండమెంటల్ రైట్ అంటారండి. అలా ఫండమెంటల్ రైట్ అండి. అందుకని మన పూర్వజన్మలో మన క్యాలెండర్లోనే పంచాంగం పెట్టేవాళ్ళు అండి. గుళ్ళల్లో కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఉదయాన్నే మనకు సుప్రభాతం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ రోజు నక్షత్రం ఏంటి, తర్వాత రాశి ఏంటి, వారం ఏంటి, తెలియదు ఏంటి అని తెలుసుకోవడానికండి. అలానే మంత్ మనకు బిగినింగ్లో కూడాను మాస ఫలాలు అని చెప్పేసి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ మంత్ వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంది, ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఏ విధంగా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ మనకు పెద్ద రెమెడీ అని చెప్తూ ఉంటారండి. మనం ఇప్పుడు వచ్చేప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. మే 2024 ఎలా రాశి ఎలా ఉన్నాయండి. ఫస్ట్ కుంభరాశి అనేవాడు ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారో చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ వచ్చేటప్పటికి పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిసిన వాళ్ళు కుంభరాశి కింద వస్తారండి. ఇవి కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వారు పేరులో ఫస్ట్ లెటరు లేదంటే సిమిలర్గా ఉన్న ఈ సౌండ్ నెంబర్లు కనుక కూడా మనకి కుంభరాశి కింద పేరు ప్రకారంగా అయితే రాసి వస్తుందండి. వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ లెటర్స్తో కలిగి ఉన్న పేర్లు కూడాను మనకి కుంభరాశి కింద వస్తారని చెప్పుకోవచ్చు. ఈ నెలలో చాలా ప్లానెటరీ కాంబినేషన్ చాలా చేంజెస్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి. అందులోనూ కుంభరాశి వరకు కూడా వీళ్ళకి మే 1 నుంచే వీళ్ళకి జూపిటర్ వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంచెం ఇంట్లో గొడవలే అవకాశం ఎక్కువగా ఉందండి ఓవరాల్గా చూసుకుంటే. ఇవి కాకుండా మనకు వచ్చేటప్పటికి బుధుడు మే 10th నుంచి మారుతూ ఉన్నాడండి. సూర్యుడు వచ్చేటప్పటికి మే 15th నుంచి, శుక్రుడు వచ్చేటప్పటికి వాళ్ళకి మే 19th నుంచి చేంజెస్ ఉన్నాయండి. 4 రకాల ప్లానెట్స్ ఈ మంత్ నుండి వాళ్ళకి చేంజెస్ ఉన్నాయి కాబట్టి అవి ఏ విధంగా వీళ్ళకి చేంజెస్ చూపిస్తున్నాయి మనం చూద్దామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి సూర్యుడు మే 15th వరకు లక్ష్మి అంటే ధనాన్ని ఇస్తూ ఉంటారండి. ఆ తర్వాత అదే సూర్యుడు మాకు 15 తర్వాత వాళ్ళకి మూవ్ అవటం తర్వాత గ్రహాలు చేంజెస్ రావటం వల్ల సమాజంలో వాళ్ళకి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అది సూర్యుడి వల్ల అండి. ఇది కాకుండా మనకి మార్స్ లేదంటే మనం మంగళుడు అంటామండి. వీళ్ళు వచ్చేటప్పటికి ధనచ్ఛేదం, సెకండ్ హౌస్లో మార్స్ ఉండటం వల్ల ఏమిటంటే ధనం వృధాగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు అయిపోయి ఎక్కువ అవసరం ఉందన్నమాట. తర్వాత మనకి బుధుడు వచ్చేటప్పటికి శ్రీయం, అగైన్ బుధుడు ధనాన్ని ఇస్తూ ఉన్నారండి. బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 10th వరకు ఇస్తారండి. అంటే టోటల్గా 1st నుంచి 10th వరకు బుధుడు వల్ల, అక్కడి నుంచి మళ్ళీ 15th వరకు మనకి సూర్యుడి వల్ల మనకి ఎక్కువ ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. బట్ ఖర్చు కూడా అవకాశం ఎక్కువ ఉంది. అది మార్స్ వల్ల ఎక్కువగా ఉందండి. టోటల్గా ధనం విషయంలో చూసుకుంటే 3 వంతులు 2 వంతులు వచ్చేటప్పటికి ఆదాయం ఉంది. ఒక 30% ఒక వంతు వచ్చేటప్పటికి వాళ్ళకి లాస్ కూడాను అంటే ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. ఇవి కాకుండా వీళ్ళకి ఏం చూపిస్తుందంటే శుక్రుడు వచ్చేటప్పటికి విభూతి, చక్కటి ప్రాస్పరిటీని ఈ మంత్ అంతా వాళ్ళకి ఇస్తారండి ఫస్ట్ 20 days. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంట్లో బంధువులతోటి సుఖాన్ని వృద్ధిని కలిగిస్తూ ఉన్నారండి. టోటల్గా శుక్రుడు వచ్చేటికి చాలా మంచి విషయాన్ని కలిగిస్తూ ఉన్నారని చెప్పుకోవాలంటే. తర్వాత ఇవి అన్నిటికీ కలిపి కాంబినేషన్ కనుక మనం సపరేట్గా కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటేనండి వీళ్ళకి చేసే ప్రొఫెషన్లో కానివ్వండి, బిజినెస్లో కానీ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పుకోవాలండి. తర్వాత హెల్త్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా, చాలా రాక్ సాలిడ్గా ఉంటారు. తర్వాత మనకి ఆర్థిక విషయంలో ఓవరాల్గా హ్యాపీనెస్గా ఉంటుందని చెప్పుకోవాలి. అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ కానివ్వండి, టయానికి మనీ వీళ్ళకి అందుతుందండి. బట్ ఇందాక చెప్పినట్లు మనకి ఒక 60% ధనాదాయం ఉంది, ఒక 30% ఎక్స్పెండిచర్ కూడా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఒక 30% వీళ్ళు ఆర్థికంగా బాగుంటారని చెప్పుకోవాలన్నమాట. తర్వాత బంధువులతోటి మిత్రులతోటి బాగా కలిగి ఉంటారు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ధారాపత్ర సుఖం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి మంచి ఎంటర్టైన్గా ఒక మంచి ప్రోగ్రాంలు అయ్యే అవకాశం వీళ్ళకి కనిపిస్తూ ఉందండి. తర్వాత వీళ్ళకి దైవ దర్శనం ఈ మంత్లో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి పిలిగ్రిమేజెస్ లేదంటే పుణ్యక్షేత్రాలు కంపల్సరీగా విజిట్ చేస్తారు, అందరితో బాగుంటారని కూడా చూపిస్తూ ఉందండి. శత్రువులపై విజయం చూపిస్తూ ఉంటుందండి. సో వీళ్ళకి శత్రువులు ఎవరైనా ఉన్నా కానీ ఈ మంత్ అంతా వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి. ఇవి కాకుండా వీళ్ళు ఏదైనా కనుక వర్క్ ఇంతకుముందు అనుకొని దాన్ని కనుక చేయలేకపోతే ఇప్పుడు కనుక వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా ధైర్య సాహసాలుగా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట. బట్ ఓవరాల్గా ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని, వాళ్ళు ఫేస్ చేసిన హార్డ్షిప్స్ ఏమవుతున్నాయి, ఎందుకంటే వీళ్ళకి ఏలినాడ్స్ కూడా నడుస్తుంది కాబట్టి. బట్ ఈ మంత్ వచ్చేటప్పటికి కొంచెం స్థిమితంగా ఉంటారు, స్థిరత్వంగా ఉంటారు. తర్వాత అంతకుముందు ఏమైనా మిస్టేక్లు ఉన్నా కానీ వాటిని రియలైజ్ అయిపోయి ప్రాపర్గా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పుకోవాలండి. ఓవరాల్గా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ వీళ్ళు స్పిరిచువల్గా కూడా ఈ మంత్లో ఎక్కువగా ఉంటారండి కుంభరాశి వాళ్ళు. రెమెడీస్ కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్ కావచ్చు, లేదంటే హోమాలు కావచ్చు, మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పొచ్చా? మనకి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో మన మహర్షులు అక్కడ ఉపాయాలు కూడా చేసి పెట్టారండి.
అందుకని వేదాలలో మంత్రాలు ఉన్నాయి. ఎందుకు వేదాల్లో మంత్రాలండి? ఆ మంత్రం ఉపాసన చేస్తే మనకి దేవతలు కరుణించి మనకు కావాల్సిన ఇస్తారని చెప్పేసి. ఎందుకు హోమాలు పెట్టారండి? కొన్నిసార్లు మనం ఏది చేసినా అవదండి పని. ఒక బైక్కి అలా ఇగ్నిషన్ ఇస్తాం, ఒక హోమం చేస్తే మన లైఫ్ ఒక ఇగ్నిషన్ వచ్చేసి ముందుకెళ్ళిపోతామండి. అలా వచ్చినప్పుడు స్తోత్రాలు కానివ్వండి, మంత్రాలు, గుళ్ళు, గోపురం ఇలా చాలా పరిహారాలు చెప్పారండి. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సో మన దగ్గరికి నేను ఈ మిషన్ స్టార్ట్ చేసింది మనం చాలా వీడియోలో చెప్పుకున్నామండి. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి తప్పనిసరిగా. ఇది మనకి ఎర్లియర్ మన అకాడమిక్ సబ్జెక్ట్ అండి. అట్లానే ఇంటికి సంబంధించిన ఒక్కళ్ళు అట్లీస్ట్ వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో ఎవరైనా కనుక కోర్సు కానీ ఏదైనా తెలుసుకోవాలి, జెన్యున్గా మనకు ఆథెంటిక్గా కావాలనుకుంటే మనకు కనెక్ట్ అయితే కోర్సు జాయిన్ అయితే వాళ్ళకి నేర్పిస్తామండి. రెండోది వాళ్ళకి హ్యాండిల్ చేయని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదండి. అలాంటి వాళ్ళకి కనుక మన దగ్గర సంప్రదించితే ఇండివిజువల్ 1-to-1 కనెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి ఎక్కడ వాళ్ళకి స్ట్రెంత్గా ఉన్నారు, ఎక్కడ వీక్నెస్ అని చెప్తే అయితే అదో పెద్ద రెమెడీ అయిపోతుందండి. ఇవి కాకుండా వాళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటి మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఇంకా ఏమైనా కానీ సమస్యలు ఉండి వాళ్ళంతా చేసినా రావట్లేదు, ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అనుకున్నప్పుడు మనకి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళకి సెట్ చేసేయండి. ఎవరైనా సరే కనకదార హోమంకి సంబంధించి డీటెయిల్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు. మళ్ళీ హోమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ టైంలో చేసుకోవచ్చు. 2 రకాలుగా, ఒకటి సామూహికంగా మనం చూపించవచ్చు, లేదంటే 1-to-1 మనకు కనెక్ట్ అని కానీ చేయొచ్చండి. మనకి రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళు మైనింగ్లో ఉన్నారండి. 3 to 4 crores అప్పు ఎప్పుడు ఉంటుందండి. అలా అని డబ్బు రాదంటే డబ్బు వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు చేసుకుంటానండి? ఏదో వస్తువు కట్టుకుంటాను వెళ్ళిపోతుంది కదండి, ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందండి ఏంటండి అని అడిగారండి. సో వాళ్ళకి మనం మంచి రెమెడీ ఇచ్చేసామండి. వాళ్ళ ప్రెమిస్ దగ్గరికి వెళ్ళి అక్కడే హోమం కూడా చేసామండి. చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. అనుకో విధంగా ఎప్పుడెప్పుడు రావాల్సినవి మనకు వచ్చినాయండి. మనకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసినాయండి. అంతకుముందు విపరీతంగా ఇబ్బంది పెట్టేవాళ్ళకి మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. మాకు చాలా క్లియారిటీగా కనిపిస్తుందండి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి. ఇలా ఎవరైనా మనకేమంటే డబ్బు ఉంటుంది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి డబ్బే రాదు, కొంతమంది వచ్చిన డబ్బు ఇంట్లోనే నిలవదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఫైనాన్షియల్, ఈ కనకదార అనే ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసామండి. ఇది మనకు వేదాల నుంచి తీసుకున్నాం, మన మహర్షులు ఇచ్చిన స్తోత్రాల నుంచి తీసుకున్నామండి. ఈ ప్రోగ్రామ్ కనుక వాళ్ళు చేయించుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనకు అలా పోతేసేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ గారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మ్యారిటల్ కావచ్చు, లేదంటే రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అండ్ దాంతోపాటు ఆర్థిక సమస్యలు చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకు కనకదార హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి, హోమానికి అటెండ్ అవ్వాలనుకుంటున్న మన వాళ్ళందరికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.